నరసింహగుప్తా చైతన్యపురం డివిజన్ భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్కు రావడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది. వారు ఎలక్షన్ల కంటే ముందు కూడా ఒకటే మాట చెప్పారు, భాగ్యలక్ష్మి మాత సాక్షిగా హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నామని చెప్పి, దాంతోపాటు మళ్ళీ గెలిచినాక ఇక్కడ తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తామని చెప్పినారు. అమ్మవారికి ప్రమాణం చేసిన ఈ విషయంలో కరాఖండిగా నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన కార్పొరేట్ అభ్యర్థులు అవినీతి పాల్పడకుండా ప్రాంత అభివృద్ధి కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, ధర్మం కోసం, దేశం కోసం నీతి నిజాయితీతో మేము పనిచేస్తామని చెప్పి బండి సంజయ్ ప్రమాణం చేయించారు. ఆయనకు ఆదర్శాల అనుగుణంగా అమ్మవారికి ఇచ్చిన ప్రమాణ సాక్షి కూడా మేము అదే బాటలో ప్రయాణిస్తాము, అదే బాటలో అభివృద్ధి చేస్తాము. ప్రజల తరఫున నిత్యం మమేకమై, ప్రజలతో మమేకమై పోరాటాలు చేస్తాము. భాగ్యనగర్ అభివృద్ధికి కానీ, మా చైతన్యపురం డివిజన్ అభివృద్ధికి కానీ ముందు వరుసలో ఒక మంచి సస్యశ్యామలంగా సమస్యలు లేని చైతన్యపురిగా తీర్చిదిద్దుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మా ఎల్బీ నగర్లో కూడా 11 డివిజన్లకు 11 డివిజన్లు క్లీన్ స్వీప్ చేసినాము. మా 11 మంది అభ్యర్థులు కూడా కరాఖండిగా నిక్కచ్చిగా ఒక కార్యదక్షణతో ప్రవర్తిస్తారని చెప్పి ఏ సమస్యను కూడా నిర్విఘ్నంగా అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.